ఫ్రెండ్ మన నమ్కిన్ స్పైసీ చికెన్ ఎంత బాగా ఉడికిందో చాలా చూడండి మొత్తం ఎలా వచ్చిందో. నాకంటే గ్రేవీ సరిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్ కొద్ది షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి పీసెస్ కూడా ఎంత బాగా ఉడికిందో. మన పరాటాలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే నమ్కిన్ స్పైసీ చికెన్ చేస్తున్నా. ఫ్రెండ్ చూడండి, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసిన, కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 5-6 స్పైసీ తిన్న వాళ్ళు ఒక ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఒక 5 వెల్లుల్లిపాయలు ఇందులో ఉడికించుకుందా. వాటర్లో వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్పైసీ తినేవారు పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే సగం కప్పు పెరుగు తీసుకున్నా. ఇదే పెరుగులో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ ఇదే వాటర్లో ఉడికాయి కదా, ఇదే వాటర్ తోటి మనము ఆనియన్స్ తీసేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ ఉడికించిన ప్యాన్లో తీసేసినాం కదా, ఇదే ప్యాన్లో మనకు రెసిపీకి సరిపడంత కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె అయితే వేడైంది. మనం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ పీసెస్ వేసుకుందాం. మనం చికెన్ వేసాం కదా, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. చూడండి, చికెన్ ఇలా ఉడికించుకున్నాం కదా, నూనెలో వేయించినాం. చికెన్ తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా చికెన్ మనము నూనెలో వేయించిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో కొద్దిగా గరం మసాలా అంటే సాజీరా, దాల్చిన చెక్క వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను నేను, ఎందుకంటే ఇందులో మనము ఎల్లిపాయలు వేసాం కాబట్టి. కలుపుకోవాలి. ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ తర్వాత మనం వేయించిన చికెన్ వేసుకుందాం. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పెరుగు, గరం మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసేద్దాం. చూడండి, పెరుగులో మనం వేసిన ఆనియన్స్ పేస్టులో చాలా మంచిగా చికెన్ ఉడికింది. మనకి ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, సరిపడంత కారం వేసుకుందాం.
కారం వేసుకున్నాం కదా, అంటే కొద్దిగా పెరుగులో సాల్ట్ వేసాం కదా, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక సగం గిలాస వాటర్ వేసుకుందాం. కలుపుకుందాం. 5 to 10 minutes మూత పెట్టేద్దాం ఉడికిందాక. చూసేద్దాం ఉడికిందో లేదో. వావ్, చూడండి ఇలా నూనె మొత్తం ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, నాకంటే గ్రేవీ సరిపోయింది. మన నమ్కీన్ చికెన్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్ చూడండి, మన నమ్కీన్ స్పైసీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మన నమ్కీన్ స్పైసీ చికెన్ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.